సో, మన ద్వాపర నుంచి ఏవైతే కర్మలు చేసుకుంటూ వచ్చామో, ఇక్కడ మన జీవ జన్మ తీసేసుకొని, ఆత్మ అన్న స్థితిలో బాబా నుంచి ఆత్మజ్ఞానం విని, శక్తుల్ని వాడి సమర్థ సంకల్పాలేవా, వ్యర్థ సంకల్పాలేవా అని చెప్పి తెలుసుకొని మురళిలో ఇచ్చారు కాబట్టి అవి చేస్తే రియలైజేషన్ అయిపోతది. ఆ రియలైజేషన్‌లో ఏమైపోతది? ఆత్మ రూలింగ్‌లోకొచ్చేస్తది. ఇంకా కర్మేంద్రియాలది అంటే కర్మేంద్రియాల యొక్క పవర్ ఉండదక్కడ. అంటే ఆత్మ నిర్ణయిస్తది. సో, ఆ స్థితిలో మీకేమైపోతదంటే పూర్తిగా జ్ఞానము, శక్తులు, అతీంద్రియ సుఖం ఇవన్నీ అనుభవంలోకొచ్చేస్తాయి. ఇంక దుఃఖం అన్నది అంటే ఇంక అన్నిటి నుండి ముక్తి అంటున్నాడు. అది జరగాలంటాడు. సో, అందుకే ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఎదురుంగా ఆ పదాన్ని వాడినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే అలా వాడేటోళ్ళని చూస్తాం గదా! వాళ్ళ జీవితాల్లోనే ఎన్నో అలజడులుంటాయి. అది ఆ పదము అనుభూతి యొక్క అర్థం తెలియకపోవడం వల్ల అలా వాడేస్తున్నారు. ఇక్కడ పిల్లలు గూడా బాబాని అదే అడుగుతున్నారు. అనుభూతి తర్వాత ఇక ఏమి ఉంటుంది అని. మీరు ఆత్మని రియలైజ్ అయిపోమంటున్నారు. రియలైజ్ అయ్యాక ఏముంటది అంటున్నాడు. ఏముంటది? అన్నిటి నుండి ముక్తి ఉంటది. దుఃఖం నుంచి ఫస్ట్ మనల్ని మనం ముక్తి చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జేస్తాము? అపకారులకు కూడా ఉపకారం జేస్తాం. ఆ తర్వాత ఏం జేస్తాము? సంగమయుగి డిగ్రీ కోసం అక్కడ శంకరుడి పాత్ర, శక్తి పాత్ర, వికర్మల, వికర్మిల వికారి అవన్నీ సంహారం చేసుకుంటూ పోతాం. సో, నెక్స్ట్ గూడా ఉంది ఆ పాత్ర అక్కడ. అందుకే 3 మురళీలు మీకిచ్చాను చదవండి తెలుస్తుంది అని చెప్పి. సో, ఇక్కడ పిల్లలు అదే అంటున్నారు. అనుభూతి తర్వాత ఏముంటది అని చెప్పి. అనుభూతి తర్వాతనే అసలు కథంతా మొదలవుతది. అనుభూతి జరిగిన తర్వాతనే మనం ఇంక అందరికి సంయోగం ఇస్తూ పోతాం. వాళ్ళు కూడా వికారాలని, వికర్మలని వినాశనం చేసుకోవడానికి, బలహీనతల్ని అధిగమించడానికి సంయోగం ఇస్తాము. ఇంకో స్టేజ్‌లో ఇంక పూర్తిగా డిగ్రీ విషయానికొచ్చేసరికి పూర్తిగా శంకరుడి పాత్రలోకొస్తాం. ఇంక సంకల్పం చేసాం, జ్ఞాననేత్రం ఓపెన్ చేసామంటే ఇంక అక్కడ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అజ్ఞానం అన్నీ వినాశనం అయిపోవాలి. శంకరుడు జ్ఞాననేత్రం ఓపెన్ చేస్తే వినాశనం అయిందంటారు. ఏ వినాశనము? తమో ప్రధానత యొక్క వినాశనం. బిల్డింగులు కూలిపోవడాలు, వరదల్లో కొట్టుకుపోవడాలు గాదు. అది ప్రకృతి చేస్తది. అది ప్రకృతి పని. సో, ఆ పని మనల్ని చేయమని చెప్పట్లేదు. ప్రకృతి ఎలాగో క్లీన్ చేస్తది. మనకేంటంటే ఎక్కువ మటుకు ఊడ్చామా, తుడిచామా, క్లీన్ చేసామా ఇవే ఆలోచనలన్నట్టు ఎప్పుడు ప్రకృతి క్లీన్ చేస్తదా అని ప్రకృతి క్లీనింగ్ అడుగుతున్నారు. కానీ ఆత్మ క్లీనింగ్ ఎప్పుడు చేయాలన్నది ఇక్కడ మన బాబా చెప్పే జ్ఞానం. సంగమయుగి డిగ్రీ అన్న దాంట్లో అదే చెప్తున్నాడు. వికర్మీల యొక్క వికర్మల్ని వినాశనం చేయండి అని. అంటే ఆత్మలో ఉన్న వికర్మల్ని వినాశనం చేయండి అంటున్నాడు. సో, లోపల క్లీనింగ్ మనం చెయ్యాలి. బయట క్లీనింగ్ ప్రకృతి చేస్తది. సో, ప్రకృతి క్లీనింగ్ దాని టైమొస్తది చేసేస్తది. సో, దాని క్లీనింగ్ వర్క్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఆత్మలని సతోక చేయడము, ఆ తర్వాత ఇతరులకు సహయోగం ఇవ్వడం పైన మన ఫోకస్ ఉండాలి.